శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 12వ తేదీ అనగా శనివారం తేదీ ఏ రోజున ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారో తెలిస్తే మీ ప్రాణం పోతుంది. మీరు చాలా వరకు కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఓర్పు, సహనము చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఓర్పును కోల్పోతారో అటువంటి సమయంలో వీరి కోపము ఒక ప్రళయమని చెప్పొచ్చు. తమపై తమకు నమ్మకం ఉండదండి. అదే వీరికి మైనస్ పాయింట్ అని చెప్పాలి. పక్క వాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు మాత్రం అంత తక్కువగా నమ్ముకుంటారు. అందుకే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. ఇక ఇప్పటి నుంచి మీ జీవితంలో కష్టాలు, నష్టాలు అనేది ఒక భాగమే, కానీ కష్టాల నష్టాల జీవితం ఇక ఉండదు. ఇప్పటి వరకు వచ్చిన కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఓర్పుతో, చిరునవ్వుతో ముందుకు సాగారు. అనుకున్న విషయాలను సాధించి ముందుకు సాగారు. దైవాన్ని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు దైవారాధన చేయండి. దైవ సహాయం తప్పక తోడుంటుంది. మిమ్మల్ని మీరు నమ్మకపోవడం వల్లే తడబడుతున్నారు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 విషయాలున్నాయి. మొదటగా దైవారాధన చేయండి. రెండవదిగా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించినప్పుడే విజయాలు సాధిస్తారు. మీరు చేస్తున్న ఇంకొక తప్పు, దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందో లేదో అనే సందేహం పెట్టుకుని పనులు చేయడము. ఇలా చేయడం వలనే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక నుండి దైవాన్ని నమ్మండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి. మీరు ఎవరిని పడితే వాళ్లను ఇట్టే నమ్మేస్తున్నారు. వీలైనంత వరకు దాన్ని దూరం చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఈ రోజున చాలా వరకు ఇత్యాది పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ జీవితంలో. తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఏ విషయమైనా చెప్పండి. భార్యాభర్తలు అయితే గనక ఒకరికొకరు రహస్యంగా చెప్పుకోండి. పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ షేర్ చేయొద్దు. ఎందుకంటే ఈ రోజున నూతన పనులు ఎక్కువగా మొదలు పెడతారు. వాటిలో మీరు పని ప్రారంభించక ముందే వెనక్కి లాగేసే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అది నూతన ప్రారంభాలు ఏదైనా కావచ్చు. వాహనం కొనుగోలు చేద్దాము, ఇల్లు కొనుగోలు చేద్దాము, వ్యాపారం మొదలు పెడదాము అంటూ మంచి మంచి సంకల్పాల రీత్యా నిర్ణయాలు తీసుకుందాము అనుకునేలోపే వీరు మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు. అలా కాకుండా మీరు సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తే మీ ఆర్థిక అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరండి. చేసే పనులు సాఫీగా జరిగిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులు ఒక ఆడ, ఒక మగ మీ జీవితంలో చాలా వరకు మిమ్మల్ని అబాసు పాలు చేయాలంటూ ఎక్కువగా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మీరు వారికన్నా ముందుగానే ఉన్నత స్థితిని చవి చూడబోతున్నారు అని వారు అర్థం చేసుకోవడం కావచ్చు. లేకపోతే గనక వారికన్నా మీరు ఎత్తుకు ఎదుగుతుంటే సూటిపోటి మాటలు వారికి ఎక్కువగా తగులుతూ ఉండొచ్చు. లేదంటే మీ యొక్క మంచితనం వారికి ఏదైనా ఆటంకం ఏర్పరచి ఉండొచ్చు. మంచి వ్యక్తుల రీత్యా చెడు వ్యక్తులకు ఇబ్బందులు తప్పవు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో చెడు వ్యక్తులు అని గుర్తుంచుకోండి. వారు చెప్పే మాట, చేసే చేత, చెప్పి చేయించే ప్రతి పని కూడాను మీకు నెగటివ్ గానే ఉంది. ఒక్కసారి మనసుతో పెట్టి ఆలోచిస్తే వారు ఎవరు మీకే అర్థమవుతుంది. ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి మీ జీవితంలో నుంచి వెళ్లిపోయి మళ్ళా వచ్చే వ్యక్తులు కూడా కావచ్చు. వారు ఎంత క్షమాపణ అడిగినా వాళ్లను మళ్లీ జీవితంలోకి ఇక రానివ్వకూడదు. మీరు వారికి ఎటువంటి సాయం చేయొద్దు. వారి కష్టాన్ని కనీసం వినే ప్రయత్నం కూడా చేయొద్దు. అన్ని అబద్ధాలే చెప్తారు, అంతా మోసమే చేస్తారు. వారికి సాయం చేయొద్దు. మీరు యాక్టివ్ గా ఉంటూ మీ పనులు మీరు చకచకా చేసేసుకోండి.
గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే కారణంగా మీ పనులు వాటంతటా అవే అవుతాయి అనుకోకండి. కష్టపడండి, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మీలో ఉన్న ఆలస్యాన్ని విడిచి ముందుకు సాగండి. ఈ ఇద్దరు వ్యక్తులు మీ ఫ్రెండ్స్ కావచ్చు, నమ్మిన వ్యక్తులు కావచ్చు. మీకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తులు తిరిగి మీ ఇంటికి రావడం కావచ్చు. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉందని చెప్పి మీ దగ్గరకు రావచ్చు. వాళ్లపై కరుణ చూపించతో మీ జీవితంలోకి వారిని మళ్ళీ తీసుకుంటే, ఈ రోజున మీతో మాట్లాడారు కదా అని చెప్పి పాత జ్ఞాపకాలు విడిచిపెట్టి వారితో స్నేహాన్ని మొదలు పెడితే ఇక అంతే సంగతులు. ఇత్యాది విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసాను పాటించండి. అంతా మంచి జరుగుతుంది.